హలో అండి అందరికీ. మనం ఈ వీడియోలో భోగిపళ్ళు పోసే విధానం గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. ముందుగా భోగిపళ్ళు అనేది ఎందుకు పోస్తారో తెలుసుకుందాము. భోగిపళ్ళు అనేది మనం భోగి రోజు పోస్తాము. ఎందుకంటే అదే టైంలో మనకి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపుకు మళ్ళీ సమయంలో వచ్చే పండుగ సంక్రాంతి. దానికి ముందు చివరి రోజు భోగి అనమాట. ఆ భోగి రోజు సూర్య భగవాన్ని నమస్కరించుకుంటూ భోగిపళ్ళు అనేది పోస్తాము. పిల్లలకి ఆయురారోగ్యాలను ప్రసాదించమని వేడుకుంటూ భోగిపళ్ళు అనేది పోయాలి. రేగిపళ్ళు ఎందుకు పోస్తాము అంటే రేగిపళ్ళని అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు అని అర్థము. అందుకని రేగిపళ్ళని సూర్యునికి సమానంగా భావిస్తూ మన పిల్లల ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ భోగి రోజు భోగిపళ్ళు అనేది పోస్తామన్నమాట. అయితే రేగిపళ్ళుని భోగిపళ్ళుగా ఎందుకు పోస్తారు అనేదానికి కూడా పురాణాల్లో ఒక కథ ఉంది. ఏంటంటే పురాణాల ప్రకారం మన శివుని ప్రసన్నమవమని కోరుకుంటూ నరనారాయణులు తపస్సు చేసే సమయంలో సాక్షాత్ దేవతలందరూ రేగిపళ్ళని వాళ్ళ తల మీద కురిపిస్తారనమాట. అందుకని మనం ఇప్పుడు పిల్లల్ని కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అని భావిస్తూ మన పిల్లలకి భోగిపళ్ళు అనేది పోయాలి. ఇలా పోయడం వల్ల ఏమవుతుందంటే భోగి రోజు భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లల మీద ఉండే నరదృష్టి మొత్తం పోయి వాళ్ళకి ఇంకా ఆరోగ్యం మంచిగా ఉండాలి. అలాగే తల మీద పోస్తాం కదా, అక్కడ బ్రహ్మరంధ్రం అనేది తెరుచుకొని వాళ్ళకి మంచి జ్ఞానం కూడా వస్తుంది అని నమ్ముతారనమాట. అందుకని ఈ భోగిపళ్ళు పోసే ఆచారం అనేది వచ్చింది. ఫస్ట్ ముందుగా భోగిపళ్ళు ఎవరికి పోయాలనేది చూద్దామండి. భోగిపళ్ళు 11 సంవత్సరాల పిల్లలందరికీ పోసుకోవచ్చు. ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లలకి భోగిపళ్ళు అనేది పోస్తారు. వాళ్ళకి ఉండే దిష్టి అంతా పోయి మంచి ఆరోగ్యం ఉండాలనేసి. ఇంకా మనం ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయకుంటే మనం ఎప్పుడైనా మధ్యలో స్టార్ట్ చేస్తుంటే బేసి సంఖ్య ఉండే వయసును ఉండేలాగా చూసుకొని స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అలా పోయాలండి. సరి సంఖ్య ఉన్న వయసులో పోయకూడదు. ఇంకా సంవత్సరంలోపు పిల్లలకి ఏ నెలలో అయినా భోగిపళ్ళు అనేది పోసుకోవచ్చు. ముందుగా ఆ రోజు భోగి రోజు పిల్లలకి తలస్నానం చేపించి కొత్త బట్టలు వేసి భోగిపళ్ళు అనేది పోయాలి. భోగిపళ్ళు అనేది ఈవినింగ్ టైంలో సూర్యాస్తమయంకి ముందుగా 5:30, 6 లోపే పోసేయాలండి. ఇంకా భోగిపళ్ళలో ఏమేమి కలపాలి అంటే రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, బంతిపూ రేకలు, గులాబీ పూ రేకలు, రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి బిళ్ళలు, ఇంకా నల్ల శనగలు ఉంటాయి కదండి, అవి నానబెట్టి కలపాలి. ఇవన్నీ కలిపి వీటిని భోగిపళ్ళు పోయాలి. నెక్స్ట్ భోగిపళ్ళు పోసేటప్పుడు పిల్లల్ని తూర్పు దిక్కు వైపుకి కూర్చోబెట్టి భోగిపళ్ళు అనేది పోయాలి. ముందుగా ఎడమ నుంచి కుడికి అంటే సవ్య దిశలో 3 సార్లు, అలాగే మళ్ళీ అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి దిష్టి తీస్తున్నట్లుగా పిల్లల తల మీద భోగిపళ్ళు అనేది పోయాలి. ఫస్ట్ తల్లి దిష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి ఫస్ట్ భోగిపళ్ళు అనేది పోసిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పోయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళైనా పోసుకోవచ్చు, లేదంటే ఒక 5 మంది లేదా 9 మంది అట్లా ముత్తైదులను పిలుచుకొని వాళ్ళకి వాయనం ఇచ్చి పంపించాలండి. లేదంటే ఇంట్లో వాళ్ళే పోసుకోవచ్చు. ఇంకా ఒక తల్లి గర్భంతో ఉన్నప్పుడు కూడా ఇంకో పిల్లలకి భోగిపళ్ళు అనేది పోయొచ్చు. అలాగే పీరియడ్స్ టైంలో అయితే ఇది పోయకూడదు, ఎందుకంటే దేవుడికి సంబంధించిన కార్యం కాబట్టి. ఇలా భోగిపళ్ళు అనేది కంప్లీట్గా నేను డీటెయిల్స్ అన్నీ చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇంకొకటండి, భోగిపళ్ళు ఫస్ట్ పిల్లల కంటే ముందు చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోసాకే మన పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.